సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించారు. పెద్దారెడ్డిని తాడిపత్రి తీసుకువెళ్లారు. అంతా బాగానే ఉంది. మరి ఖర్చుల లెక్కలేంటి? ఇదే ప్రస్తుతం రెడ్డి గారిని అడుగుతున్నారు పోలీసులు. ఇంతకీ ఈ లెక్కల కహాని ఏంటి? కోర్టు ఏం చెప్పింది? సహజంగా ఎక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చినా పోలీస్ బలగాలు మోహరించడం, అక్కడ పరిస్థితిని కంట్రోల్లోకి తీసుకుని రావడం జరుగుతూ ఉంటాయి. ఇందుకోసం ప్రభుత్వమే ఖర్చు భరిస్తుంది. కానీ తాడిపత్రిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ ఏం జరిగినా వివాదమే. అందుకేనేమో ఇప్పుడు పోలీస్ ఫోర్స్ ఏర్పాటులో కూడా వివాదం రాజుకుంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వకుండా గత కొన్ని రోజులు పోలీసులు అడ్డుకున్నారు. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండడం, లా అండ్ ఆర్డర్ సమస్యతో పోలీసులు అడ్డుకోవడం గత 15 నెలలుగా సాగుతోంది. ఈ విషయం హైకోర్టు వరకు వెళ్లినా ఫలితం లేకపోయింది. అందుకే పెద్దారెడ్డి ఏకంగా సుప్రీంను ఆశ్రయించారు. దీంతో తాడిపత్రికి వెళ్లేందుకు పెద్దారెడ్డికి పోలీస్ సెక్యూరిటీ ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. అవసరమైన భద్రతా ఏర్పాట్ల ఖర్చులను తమ క్లయింట్ భరించడానికి సిద్ధంగా ఉన్నారని పెద్దారెడ్డి న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. గత 15 నెలలుగా పోలీసులు పెద్దారెడ్డికి బ్రేక్లు వేస్తూనే ఉన్నారు. ఇప్పుడు సుప్రీం ఆదేశాలతో తాడిపత్రికి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి నుంచి ఇబ్బందులు వస్తాయని గమనించి మొత్తం జిల్లా ఫోర్స్ నంతా తాడిపత్రిలో దింపారు. పెద్దారెడ్డి స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి తాడిపత్రి వరకు ఫోర్స్ ఏర్పాటు చేశారు. అలాగే పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇళ్లతో పాటు ముఖ్య నాయకులను హౌస్ అరెస్ట్ చేసి భద్రత కల్పించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ పోలీస్ ఫోర్స్కు సంబంధించిన ఖర్చు పెద్దారెడ్డే భరించాలని ఆర్డర్లో ఉంది. కానీ దీనికి పెద్దారెడ్డి అంగీకరించడం లేదట. మొత్తం లెక్కడుగుతున్నారని టాక్. ఇలా నిన్నటి వరకు తాడిపత్రిలోకి ఎంట్రీ ఇవ్వడం ఒక వివాదమైతే ఇప్పుడు పోలీస్ ఫోర్స్కు సంబంధించిన ఖర్చు మరో వివాదంగా మారింది. ప్రస్తుతం సీఎం పర్యటన కారణంగా పెద్దారెడ్డిని తిరిగి తిమ్మంపల్లి పంపారు. ఆ తర్వాత ఆయన మళ్లీ తాడిపత్రికి వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయన్నది చూడాలి.